ఫిఫ్త్ యూనిట్ 5 కాంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్. ఓకేనా, అన్నిటికంటే ముందు ప్రొఫార్మా అనేది మనము డిస్కస్ చేసుకుందాం, దాని తర్వాత ప్రాబ్లంకి వద్దాం. ఓకేనా, మనకి ఈ ప్రాబ్లం చేయాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి ప్రొఫార్మా గురించి తెలియాలి. ప్రొఫార్మా గురించి తెలియకపోతే మనం ఎంత నేర్చినా అది వేస్ట్. సో కాబట్టి ఫస్ట్ ప్రొఫార్మా గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రొఫార్మా చూడండి, ప్రొఫార్మా వెరీ సింపుల్. ఓకేనా, చూడండి, ఫస్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ తెలుసుకోవాలి. చూసారా, ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్ మనకి తెలియాలి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎలాగ వస్తుంది? 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ కింద చెప్తాం. 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవి మనకి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. చూడండి, ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్నాడు. సో ఏదైతే ఎక్స్క్లూడ్ చేసామో ఆ ఇన్కమ్ చూడండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఆ ఎక్స్క్లూడ్ చేసినటువంటి ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏది ఉంటుందో దాంట్లో యాడ్ అదర్ టోటల్ ఇన్కమ్స్లో చూపించదు. నెక్స్ట్ ఇక్కడేంటి, అండ్ ఎస్టీసీజీ లైబుల్ టు ఎస్టీటీ. ఎస్టీటీ అంటే ఏంటంటే చూడండి, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటారు. యాక్చువల్గా ఎస్టీటీటీ అంటే ఏం లేదు, ఇక్కడ సెక్యూరిటీస్ కూడా ఒక రకమైనటువంటి అసెట్ ఏదైతే ఉందో సెక్యూరిటీస్, అవి షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ అయితే వాటిలో మనం అమ్మేమనుకోండి, వాటి నుండి వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇక్కడ చూపించాలి. ఎస్టీసీజీ లైబుల్ టు ఎస్టీటీ. ఓకేనా, ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా మనము ఎక్కడ చూపించాలి. ఎక్స్క్లూడింగ్ లాంగ్ టర్మ్ గెయిన్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అది ఎక్కడ చూపించాలి. ఇంకొక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది, అదేంటిది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ ఈక్విటీస్ ఉంది, ఇది కూడా ఇక్కడ మనము చూపించాలి. ఓకేనా, ఇది క్యాపిటల్ గెయిన్ గురించి. గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇవి 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకి. ఓకేనా, దాంట్లోంచి ఏం తీయాలి మనము? డిడక్షన్స్ తీసేయాలి. చూడండి, డిడక్షన్స్ తీసేయాలి. దాంట్లోంచి ఏం తీయాలి? దానికి మనం యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? అదర్ టోటల్ ఇన్కమ్స్ మనము యాడ్ చేస్తే వచ్చేది మనకి టోటల్ ఇన్కమ్ ఆర్ నెట్ ఇన్కమ్. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏం కనుక్కోమని చెప్పాడు మనకి? ప్రాబ్లం ఏంటి మనకి ఇప్పుడు? కంప్యూట్ టోటల్ ఇన్కమ్ అండర్ న్యూ ట్యాక్స్ రిజైమ్ ఆఫ్ మిస్సెస్ శ్రీలత, an Indian resident of 30 years age for current assessment year. ఓకే, ఇది మనకు ప్రాబ్లం ఏంటి ఇక్కడ మనకి? చూడండి, ఏం క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఎలాగ వస్తుంది? ప్రొఫార్మాకి వెళ్ళిపోండి. ఓకేనా, ఆల్రెడీ మీకు రూల్స్ చెప్పా. ఓకేనా, దాని ద్వారా మనము ఫాలో అయిపోతాం. ఇది మనకి అయితే ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు మనకి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈ రెండు కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ మనకి ఇవ్వాల, వదిలేయండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్. ఏవైతే ఎక్స్పెన్సెస్ అన్నారో అవన్నీ కూడా మనం డిడక్షన్స్లో వేయాలి. ఓకేనా, చూద్దాం ఒక్కొక్కటి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ పెట్టేయాలి మనం. ప్రొఫార్మా టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్సెస్ శ్రీలత ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2025-26. ఒక్కటి గుర్తుంచుకోండి, మిస్సెస్ శ్రీలత అనేది మనకి అకార్డింగ్ టు ట్యాక్స్ రూల్స్ మనకి సిటిజన్స్ అనేవారు ఎంతమంది ఉంటారు? 3 టైప్స్ ఆఫ్ సిటిజన్స్ ఉంటారు. ఒకటి నాన్ సీనియర్ సిటిజన్. నాన్ సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నాడు. తర్వాత సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? 60 నుండి 80 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. సూపర్ సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? అబౌవ్ 80 years ఉన్నది. వీళ్ళని మనము సిటిజన్స్ అని అంటాం. ఓకే, 3 టైప్స్ ఆఫ్ సిటిజన్. అయితే ఏ సిటిజన్ ఇవిడ? అది మనకి ఇంపార్టెంట్, నాన్ సీనియర్ సిటిజన్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే డిడక్షన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనకు అది వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం 1 by 1 చూద్దాం. చూడండి, ప్రాబ్లంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 1 by 1 చూసి మనం పోస్టింగ్ చేద్దాం ప్రొఫార్మాలో.
కానీ ఫస్ట్ ఏముంది, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంది 86,000 ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంది 20,000 ఇక్కడ వేసేయండి. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఉంది. ఓకేనా, ఇది ఎక్కడ పోస్ట్ చేయాలి, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో మనము చూపించాలి 5,000. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఎక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ ఏముంది మనకి, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. సో మనకి అది నిల్లు, ఇన్ఫర్మేషన్ లేదు. సో అదర్ సోర్సెస్లో కింద వేసేద్దాం. ఓకే, పోస్ట్ చేద్దాం 4,000. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎంత ఉంది, 16,750 రూపీస్ ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేయండి. ఓకేనా. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఎంత, 20,750. ఇప్పుడు టోటల్ 5 వర్డ్స్ యొక్క ఇన్కమ్స్ కలిపితే ఏమొస్తుంది మనకి, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఎంత వచ్చింది మనకి, 1,31,750 రూపీస్ వచ్చింది. ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకేనా. డిడక్షన్ గురించి చూడండి. డిడక్షన్స్ వచ్చేటప్పుడు మనకు చాలా రకాల డిడక్షన్స్ ఉన్నాయి. 80C2 80 ఒక లిస్టే ఉంది మన దగ్గర, చూసుకోండి. 25 డిడక్షన్స్ మన దగ్గర ఉంటాయి. సెక్షన్స్ మనకు ఉంటాయి. ఓకేనా. ఇలా 25 80U ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఒక 3 మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఎల్ఐసి ప్రీమియం పెయిడ్ అన్నాడు. చూడండి, ఎల్ఐసి ప్రీమియం పెయిడ్ ఎక్కడ ఉంది మరి, ఎల్ఐసి ప్రీమియం పెయిడ్ చూడండి. ఎల్ఐసి ప్రీమియం పెయిడ్ ఒకసారి డిడక్షన్స్లో చూపిస్తాను మీకు. 80Cలో ఉంటాయి. కంట్రోల్ ఓకే. 80Cలో చూడండి. 80Cలో చాలా ఉన్నాయి క్లాజెస్. 80C ఎవరికి, ఇవి ఇండివిజువల్కి మాత్రమే ఎలిజిబుల్ అండ్ హెచ్ఈఎఫ్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్. 80Cలో ఇదిగో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చూడండి. ఈ ఇన్ఫర్మేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ టు అష్యూర్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్ ఈ స్పౌస్ ఆర్ చిల్డ్రన్. అతని తలకు భార్యకి మరియు చిల్డ్రన్కి మాత్రమే ఎలిజిబుల్. ఎవరైతే ప్రీమియం అతను వచ్చిన ఇన్కమ్ నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి అది ఎలిజిబిలిటీ ఇచ్చాడు. సో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని మనము తీసేస్తాం డిడక్షన్ నుంచి. 80C ప్రీమియం పెయిడ్ 18,000 రూపీస్. నెక్స్ట్ 80DDB అంటే ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ చూడండి, ఎక్స్పెన్సెస్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. ఓకేనా, ప్రాబ్లం ఒకసారి రాసుకుని మీకు అర్థం అవుద్ది. కానీ ఎక్స్పెన్సెస్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్, అదర్వైజ్ నేను కింద ఈ డాక్యుమెంట్ అలా ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఎక్స్పెన్సెస్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ 24,000. సో మెడికల్ ట్రీట్మెంట్కి ఒక డిడక్షన్ ఉంది, అది ఒకసారి చూద్దాము. 80DDB చూద్దాం. ఎక్కడికి అలా 80DDB చూడండి. 80DDB ఇండివిజువల్కి హెచ్ఈఎఫ్. మరి ఇండివిజువలే కదా అతను, అంటే ఎవరిది ఇన్కమ్, మిస్టర్ శ్రీలత. కానీ ఇన్కమ్స్ ఎవరివి, కంప్యూట్ టోటల్ ఇన్కమ్ అండర్ న్యూ ట్యాక్స్ రిజర్వ్ ఆఫ్ మిస్టర్ శ్రీలలిత. ఓకేనా, ఈవిడిది. సో ఇండివిజువలే కదా ఈవిడ. సో చూడండి ఇక్కడ ఏం చెప్పాడంటే, ఫర్ నాన్ సీనియర్ సిటిజన్ 40,000 అన్నాడు. ఆర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ విచ్ ఎవర్ ఇస్ లెస్. ఈవిడ సీనియర్ సిటిజనా నాన్ సీనియర్ సిటిజనా అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్. చూడండి, గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి. 30 ఇయర్స్ అంటే బిలో 60 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ సీనియర్ సిటిజనే కదా. ఓకేనా, ఇక్కడ చూడండి, సీనియర్ సిటిజన్ అంటే 60 to 80 ఉన్న వాళ్ళని సీనియర్ సిటిజన్ అంటారు. సూపర్ సీనియర్ సిటిజన్ అబోవ్ 80 ఉన్న వాళ్ళని అంటాం. సో ఈవిడేంటి, బిలో 60 ఉన్నారు కాబట్టి నాన్ సీనియర్ సిటిజన్. సో నాన్ సీనియర్ సిటిజన్కి డిడక్షన్ ఎలా ఉంటుంది చూడండి. సో నాన్ సీనియర్ సిటిజన్ 40,000 ఆర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టింది కూడా చూద్దాం.
ఎక్స్పెండిచర్ చూడండి, ఎక్స్పెన్సెస్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ 24,000 రూపీస్ ఎంత ఖర్చు పెట్టింది. సో డిడక్షన్ మనం ఎలాగ ఇవ్వాలి, 80 DDB ప్రకారము ఎక్స్పెన్సెస్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ యాక్చువల్ పెయిడ్ 24,000 అండ్ లిమిట్ ఎంత 40,000. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ లెస్, ఏదైతే తక్కువ ఉంటుందో అది మనము డిడక్షన్ కింద ఇవ్వాలి. నెక్స్ట్ ఎనీ కంట్రిబ్యూషన్ టు PM ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఏ కాంట్రిబ్యూషన్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఏ కాంట్రిబ్యూషన్ ఇచ్చినా అది మనం డిడక్షన్ చేయాల్సింది. 5,000 డొనేట్ చేశారు, దేనికి డొనేటెడ్ 5,000 టు ది PM నేషనల్ రిలీఫ్ ఫండ్ అండ్ 2,000 రైజ్ టు ద ప్రైమ్ మినిస్టర్ డ్రాట్ రిలీఫ్ ఫండ్. డ్రాట్ రిలీఫ్ ఫండ్ అంటే కరువుకి, ఓకేనా. కరువు వస్తే కరువుకి ఎవరైనా సరే హెల్ప్ చేయాలి, మనం ఫోన్పేలు అడుగుతుంటారు. మన కేరళలో ఎక్కడో ఏదైనప్పుడు అక్కడ బాగోలేదు ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటే PM రిలీఫ్ ఫండ్, డ్రాట్ రిలీఫ్ ఫండ్కి మనం ఏం చేసాం, సహాయాన్ని అందించామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కువ ఇన్కమ్ వచ్చింది, ఆ ఇన్కమ్ నుంచి కొంత అమౌంట్ వేసాం, ఆ ఇన్కమ్ నుంచి అమౌంట్ డిడక్షన్ కింద మనకి వస్తుంది. సో ఇక్కడ అంతా 5,000 ప్లస్ 2,000 టోటల్ డిడక్షన్ అంతా చూడండి 7,000 రూపీస్. సో టోటల్ డిడక్షన్స్ ఎన్ని, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ యాడ్ చేస్తే 49,000 వచ్చాయి, ఈ మూడు కూడా, ఓకేనా. 49,000 వచ్చాయి. అదర్ టోటల్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు, అన్నీ అయిపోయి చూడండి. ప్రతి ఒక్కటే ఇస్తాం, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. ఏవైతే ఇవ్వలేదో వాటిని మనము నిలిపెట్టేసుకోవచ్చు, ఓకేనా. నిలిపెట్టేసాను చూడండి, ఇన్కమ్స్ ఏమి అవ్వలేదు, నిల్లు. సో ఇక్కడికి తీసుకొచ్చాను, ఇక్కడ కూడా నిల్లు. 0 ఎందుకు వేసాను అంటే క్యాలిక్యులేషన్కి ఇబ్బంది అవుతుంది, 0 వేసాను, ఓకేనా. ఇప్పుడు టోటల్ ఇన్కమ్స్ కౌంట్ చేయండి. కౌంట్ చేసేటప్పుడు ఏంటి చూడండి, ఈ ఇన్కమ్స్ అన్నీ కౌంట్ చేస్తే వచ్చేది గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఓకేనా. అదర్ ఇన్కమ్స్ చూడండి, యాడ్ అదర్ టోటల్ ఇన్కమ్స్. ఏమైనా ఉన్నాయి మనకి ఇన్ఫర్మేషను, ఏం లేవు, ఓకేనా. అన్నీ పోస్ట్ చేసాం, ఏం లేదు, ఓకేనా. కాబట్టి నిల్లు. ఇక్కడ 0 వేసా, నిల్లు వేయలేదు. చూడండి ఎందుకు వేసామంటే 0 ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్ ఓన్లీ, ఓకే. నిల్లు వేస్తే క్యాలిక్యులేషన్ తీసుకోదు కాబట్టి, ఓకేనా. ఎంత వచ్చింది ఇప్పుడు టోటల్ ఇన్కము, టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆర్ నెట్ ఇన్కమ్ ఆఫ్ మిస్సెస్ శ్రీలత ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2025-26 హౌ మచ్ 82,750 రూపీస్. ఇప్పుడు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసింది 82,750 రూపీస్. ఇది ప్రాబ్లం, ఓకేనా. ఫైనల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టోటల్ చూడండి, ఫస్ట్ మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ కావాలి. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చి ఎలా వస్తుందంటే, ఇది ఒక ఎక్స్ట్రా ఐటమ్, ఐ విల్ రిమూవ్ దిస్. ఎలా వస్తుందంటే ఇలా 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. ఈ మూడు కలిపితే మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. గ్రాస్ టోటల్ ఇన్కమ్లోకి మనం ఏం తీసేయాలి, డిడక్షన్స్ తీసేయాలి, ఓకేనా. డిడక్షన్స్ తీసేసిన తర్వాత ఎంత వచ్చింది మనకి చూడండి. ఆ డిడక్షన్స్ ఏమనంటే LIC ప్రీమియము, మెడికల్ ట్రీట్మెంట్, ఎక్స్పెన్సెస్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ 24,000 అండ్ PMకి కాంట్రిబ్యూట్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి, ఆ ఎక్స్పెన్సెస్ 7,000, టోటల్ 49,000. 1,31,750 తీస్తే మనకి 82,750 వచ్చాయి. తర్వాత యాడ్ అదర్ టోటల్ ఇన్కమ్స్, ఏమీ లేవు, అన్ని నిల్లు. సో ఓకేనా. టోటల్ ఇప్పుడు ఎంత ఉంది 82,750 రూపీస్ మాత్రం. ఇది మనకి టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్, నెట్ ఇన్కమ్. ఇది ప్రొఫార్మా అండ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్.